హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. ఈ వీడియోలో మనం యూజ్ స్టేట్ అనే ఇంకొక ఇంపార్టెంట్ రియాక్ట్ హుక్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందుకోసం నేను ఒక స్మాల్ ప్రాజెక్ట్ ని మీకు చూపిస్తాను. ఇది వెరీ బేసిక్ వన్ కాంపోనెంట్ ప్రాజెక్ట్. ఇక్కడ చూస్తే మీకు ఒక బటన్ ఉంది, ఇది ఇంక్రిమెంట్ బటన్. అండ్ ఇక్కడ మన లాజిక్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఈ ఇంక్రిమెంట్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ టాప్ లో నాకు ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఫస్ట్ ఒక h1 ట్యాగ్ని తీసుకొని దాని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు ఈ 0 1 అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేస్తే 2 అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేస్తే 3 అవ్వాలి, అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. చూడ్డానికి ఇది వెరీ సింపుల్ ప్రాజెక్ట్ అండ్ మనం ఈజీగా అప్డేట్ చేయొచ్చు. అందుకోసం నేనేం చేస్తానంటే, ఇక్కడ లెట్ వాల్యూ 0 అని ఒక వాల్యూని తీసుకుంటాను. అండ్ ఈ వాల్యూని ఈ 0 ప్లేస్లో డైనమిక్గా డిస్ప్లే చేస్తాను. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ 0 కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను దీన్ని 1 చేసి సేవ్ చేస్తే నాకు ఇక్కడ 1 కనిపిస్తుంది. సేమ్ వే నేను ఇంక్రిమెంట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. అందుకోసం నేను ఇక్కడ ఒక బటన్ని తీసుకున్నాను. ఈ బటన్కి హ్యాండిల్ బటన్ క్లిక్ అనే మెథడ్ని అయితే అటాచ్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ వాల్యూ ప్లస్ 1 అని ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటి, వాల్యూ ఎంతైతే ఉందో దానికి ఒక 1 తోటి ఇంక్రిమెంట్ చేయాలి అని మనం చెప్తున్నాం. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది, మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ అనే బటన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తున్నా బట్ ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదు. అయితే మరి ఈ బటన్ క్లిక్ అనే మెథడ్ కాల్ అవుతుందో లేదో ఫస్ట్ మనం అది చెక్ చేద్దాం. ఇన్ కేస్ ఈ బటన్ క్లిక్ అనేది కాల్ అవ్వకుంటే మేబీ ఇంకేదైనా ఇష్యూ ఉండొచ్చు. సో నేను console.log బటన్ క్లిక్డ్ అనే ఒక కన్సోల్ లాగ్ రాస్తాను. అండ్ ఇక్కడ console.log ఇక్కడ వాల్యూని అయితే రాస్తాను. ఇప్పుడు మనం ఈ బటన్ క్లిక్ అనే ఫంక్షన్, యారో ఫంక్షన్ కనుక రన్ అవుతే మనకి లైన్ నెంబర్ 12లో ఉన్న ఈ కన్సోల్ స్టేట్మెంట్ బటన్ క్లిక్ అనేది కన్సోల్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం console.log వాల్యూ అనే బటన్ కూడా మనకి లాగ్ అవ్వాలి. అండ్ ఈ వాల్యూ అనేది ఎలా ఉండాలి, ఇనిషియల్ గా మన వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ లైన్ నెంబర్ 13 ఎగ్జిక్యూట్ అయ్యాక ఈ వాల్యూ యాక్చువల్ వాల్యూ ఏమవ్వాలి అంటే 1 + 1 2 అవ్వాలి. మళ్ళీ క్లిక్ చేస్తే 2 + 1 3, మళ్ళీ క్లిక్ చేస్తే 4, ఆ విధంగా ఇంక్రిమెంట్ అవ్వాలి. చూద్దాం మరేమవుతుందో. నేను ఇంక్రిమెంట్ అనే బటన్ ని ఒకసారి క్లిక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కన్సోల్ ని అబ్జర్వ్ చేయండి. చూడండి, బటన్ క్లిక్డ్ అని వచ్చేసింది ఎక్కడ నుంచి, లైన్ నెంబర్ 12 నుంచి. అండ్ ఇక్కడ 2 అని కూడా వచ్చింది ఎక్కడ నుంచి, లైన్ నెంబర్ 14 నుంచి. మన మెథడ్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే లైన్ నెంబర్ 12 నుంచి బటన్ క్లిక్డ్ వచ్చింది, లైన్ నెంబర్ 14 నుంచి మన యాక్చువల్ బటన్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా వచ్చేసింది. అంటే దాని అర్థం ఈ హ్యాండిల్ బటన్ క్లిక్ అనే మెథడ్ ఎలా వర్క్ అవ్వాలో ఎక్స్పెక్టెడ్ వేలోనే వర్క్ అవుతుంది. బట్ సమ్ హౌ ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు, లైక్ మన స్క్రీన్ లో చేంజ్ అవ్వట్లేదు. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఈ పీస్ ఆఫ్ కోడ్ మొత్తం మన జావా స్క్రిప్ట్ కోడ్. అండ్ ఇక్కడ మనం రాసేది JSX లో మనకి జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ లైక్ జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు కర్లీ బ్రేసెస్ లో. అండ్ అట్ ద సేమ్ టైం మనం HTML కోడ్ ని కూడా రాస్తాం. అయితే రియాక్ట్ ఏం చేస్తుందంటే, వన్స్ ఈ HTML అనేది రెండర్ అయిపోతే, అంటే ఈ వాల్యూని మనం 1 కి ఇనిషియలైజ్ చేసాం, దాని తర్వాత మన కాంపోనెంట్ రెండర్ అయిపోయింది. అండ్ ఈ HTML కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మనకి స్క్రీన్ లో రెండర్ అయిపోయింది, అంటే స్క్రీన్ లో మనకి కనిపిస్తుంది. వన్స్ ఈ HTML కోడ్ అనేది స్క్రీన్ లో కనిపించాక మనం ఈ జావా స్క్రిప్ట్ ని యూస్ చేసి ఎనీ వాల్యూ, ఏ వాల్యూని చేంజ్ చేసినా రియాక్ట్ డజంట్ కేర్, రియాక్ట్ అసలు పట్టించుకోదు.
రియాక్ట్ ఆ చేంజెస్ ని ఐడెంటిఫై చేయదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇలా మీరు మనం వాల్యూస్ ని అప్డేట్ చేస్తే రియాక్ట్ విల్, ఎందుకంటే రియాక్ట్ ఒక వేలో వాల్యూస్ ని అప్డేట్ చేస్తుంది అండ్ ఆ వాల్యూస్ ని మనకి స్క్రీన్ లో రెండర్ చేసి చూపిస్తుంది. మనం ఈ విధంగా HTML ని రెండర్ చేసిన తర్వాత ఇలా మనం 1000 టైమ్స్ చేంజ్ చేసినా కూడా మనకి స్క్రీన్ లో ఆ అప్డేటెడ్ వాల్యూ అనేది కనపడదు. అలా అప్డేటెడ్ వాల్యూ మనకి కనిపించాలి అంటే రియాక్ట్ కి మనం ఎక్స్ప్లిసిట్ గా సో అండ్ సో వాల్యూ చేంజ్ అయ్యింది, నువ్వు మళ్ళీ స్క్రీన్ లో HTML లో DOM లో న్యూ వాల్యూని అప్డేట్ చెయ్యు, కాంపోనెంట్ ని రీరెండర్ చెయ్యు అని మనం రియాక్ట్ కి ఎక్స్ప్లిసిట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి అలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దానికోసమే మనం యూజ్ చేసేది యూజ్ స్టేట్ అనే హుక్. ఈ యూజ్ స్టేట్ అనే హుక్ ని యూజ్ చేసి మనం ఒక వాల్యూని అప్డేట్ చేస్తే ఆ అప్డేట్ అవ్వగానే కాంపోనెంట్ ఆటోమేటిక్ గా రీరెండర్ అవుతుంది అండ్ మనకు అప్డేటెడ్ వాల్యూ అనేది కనపడడం జరుగుతుంది. మనం రియాక్ట్ కి కోడ్ రాసి వాల్యూ చేంజ్ అయింది అప్డేట్ చెయ్యు అని మనం చెప్పము, బట్ మనం యూజ్ స్టేట్ అనే హుక్ ని యూజ్ చేస్తే ఇండైరెక్ట్ గా మనం రియాక్ట్ కి ఒక వాల్యూ చేంజ్ అయ్యింది, దాన్ని మళ్ళీ వెళ్ళి స్క్రీన్ లో అప్డేట్ చెయ్యు అని చెప్పినట్టే. మరి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యూజ్ స్టేట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ యూజ్ స్టేట్, ఇక్కడ చూడండి యూజ్ స్టేట్ అనేది మనకి రియాక్ట్ నుంచే ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, యూజ్ స్టేట్ ఎట్ ద ఎండ్ ఇట్స్ ఎ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. రియాక్ట్ లో మనం ఏ హుక్ ని తీసుకున్నా ఎట్ ద ఎండ్ అవి ప్రీ డిఫైన్డ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్. అందుకోసమే ఫంక్షన్ కాబట్టి నేను కర్లీ బ్రేసెస్ తో ఇలా యూస్ చేశాను. మనం ఏ ఫంక్షన్ ని తీసుకున్నా ఆ ఫంక్షన్ కి రిటర్న్ టైప్ అయితే ఉంటుంది. ఐదర్ అదొక వాల్యూని రిటర్న్ చేయొచ్చు ఆర్ వాల్యూస్ ని రిటర్న్ చేయకపోవచ్చు. రిటర్న్ చేయకుంటే వాయిడ్ ఫంక్షన్స్ అంటాం, రిటర్న్ చేస్తే పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఇంటర్నల్లీ యూజ్ స్టేట్ అనేది కూడా ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ కాబట్టి ఇది మనకి ఏం చేస్తుందంటే ఒక అరేని రిటర్న్ చేస్తుంది. దేన్ని రిటర్న్ చేస్తుంది? ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఈ అరేలో మనకి ఏముంటాయి అంటే ఎలా అయితే మనం ఇక్కడ ఒక వాల్యూని అప్డేట్ చేసామో ఆ వాల్యూ అండ్ ఆ వాల్యూని అప్డేట్ చేయడానికి కావాల్సిన ఒక ఫంక్షన్. యూజ్ స్టేట్ ఎట్ ద ఎండ్ ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనే చెప్తున్నాను, బట్ ఈ యూజ్ స్టేట్ మనకి 2 టూల్స్ ఇస్తుంది. అదేంటంటే నెంబర్ 1 వాల్యూ అండ్ నెక్స్ట్ 1 ఫంక్షన్ టు అప్డేట్ వాల్యూ. ఈ యూజ్ స్టేట్ ఏం చేస్తుంది? జాగ్రత్తగా వినండి. యూజ్ స్టేట్ మనకు ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఆ అరేలో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ 1 వాల్యూ, సెకండ్ 1 a function that can be used to update a particular value. ఏ పర్టికులర్ వాల్యూ? ఈ పర్టికులర్ వాల్యూ. నేను ఈ లెట్ అనే దాన్ని తీసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో దీని ఇనిషియల్ వాల్యూ ఏంటో మనకు తెలియదు కదా, ఇక్కడ మనం పాస్ చేయొచ్చు. ఇప్పుడు క్లియర్గా వింటే ఈ యూజ్ స్టేట్ అనే ఒక హుక్ ఎట్ ద ఎండ్ ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్, దీనికి మనం 1 అనే ఒక వాల్యూని పంపిస్తున్నాము. రిటర్న్ గా మనకి ఏమి ఇస్తుంది అంటే ఆ వాల్యూ ఇస్తుంది. ఈ ఇనిషియల్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఉంటుంది ఇక్కడ అండ్ ఏ ఫంక్షన్ టు అప్డేట్ ఇట్స్ వాల్యూ. ఈ ఫంక్షన్ ని యూజ్ చేసి మనం ఈ వాల్యూని అప్డేట్ చేస్తే రియాక్ట్ కి ఇండైరెక్ట్ గా మనం ఒక పర్టికులర్ వాల్యూ చేంజ్ అయ్యింది, నువ్వు కాంపోనెంట్ ని రీరెండర్ చెయ్యు అని చెప్తున్నాం అన్నట్టే. మరి ఎలా అప్డేట్ చేయాలి అంటే ఇది మన ఫంక్షనే కదా, ఫంక్షన్ టు అప్డేట్ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. దీంట్లో మన వాల్యూని ఏం చేయాలో అది చెప్పాలి. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. కన్సోల్ ని క్లియర్ చేసి ఇంక్రిమెంట్ చూడండి 2 అయింది, ఇంక్రిమెంట్ 3 అయింది, ఇంక్రిమెంట్ 4, ఇంక్రిమెంట్ 5, ఇంక్రిమెంట్ 6. ఇప్పుడు కూడా మన ఈ బటన్ క్లిక్డ్ అనే లాజిక్ అనే పీస్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది అండ్ console.log అనే పీస్ ఆఫ్ కోడ్ కూడా రన్ అవుతుంది. ప్రీవియస్ లో మనం రాసిన స్టేట్మెంట్ ఏంటి? జస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. ఎలా? వాల్యూ ప్లస్ 1. ఇక్కడ ఏం చేసాం? ఫంక్షన్ టు అప్డేట్ ఏ వాల్యూ. దీన్ని యూజ్ చేసి మనం వాల్యూని అప్డేట్ చేసాం. దీన్ని యూజ్ చేసినప్పుడు ఇది మళ్ళీ వస్తుంది, ఎందుకంటే దీన్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ ని మనం అప్డేట్ చేస్తే అప్పుడు మాత్రమే రియాక్ట్ ఈ కాంపోనెంట్ ని మళ్ళీ రీరెండర్ చేస్తుంది. సో రీరెండర్ చేసినప్పుడు మనకి ఇక్కడ న్యూ వాల్యూ ఏంటి? ఈ అప్డేట్ అయిన వాల్యూ. మనం దాన్ని 1 టైం ప్లస్ 1 ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ మనకి మళ్ళీ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఒకసారి
ఒకసారి చిన్న సినాప్సిస్ లాగా ఏం చెప్పామో చూద్దాం. మనకి ఫస్ట్ ఏం కావాలి, వీ నీడ్ టు అప్డేట్ ఏ వాల్యూ. నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ఏం చేస్తాం, ఏ ఈజ్ ఏ ప్లస్ బి ఆర్ ఏ ప్లస్ 1. నెక్స్ట్ ఫ్లోలో మనం ఏ అప్డేట్ అయిపోతుంది. బట్ రియాక్ట్లో ఏమవుతుంది, ఇలా చేస్తే కాంపోనెంట్ రీరెండర్ అవ్వదు, మనకు అప్డేటెడ్ వాల్యూ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవ్వదు. ఈవెన్ దో వాల్యూ చేంజ్ అయినప్పటికీ మనం ఏం చేయాలి, మనం ఇన్ఫార్మ్ రియాక్ట్ ఫర్ వాల్యూ చేంజ్. మన వాల్యూ చేంజ్ అయింది అని మనం రియాక్ట్కి చెప్పాలి. ఎలా చెప్దాం, యూజ్ స్టేట్ని యూజ్ చేసి చెప్తాం. యూజ్ స్టేట్ ఏంటి, ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఆర్ రియాక్ట్ హుక్. ఇదేం చేస్తుంది, మనం ఇక్కడ ఇనిషియల్ వాల్యూని పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇనిషియల్ వాల్యూని -100 కనుక చేస్తే ఇక్కడ చూడండి నాకు -100 కనిపిస్తుంది. ఈ యూజ్ స్టేట్ కి మనం ఇనిషియల్ వాల్యూని పాస్ చేస్తాం అండ్ రిటర్న్ గా మనకి యూజ్ స్టేట్ ఒక వాల్యూని అండ్ ఏ వాల్యూ ఇనిషియల్ గా మనం ఏ వాల్యూ ఉంచామో అదే అండ్ సెట్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ టు అప్డేట్ దిస్ పర్టికులర్ వాల్యూ, ఒక ఫంక్షన్ ని కూడా మనకి ఇస్తుంది. ఈ ఫంక్షన్ ని యూజ్ చేసి మనం వాల్యూని అప్డేట్ చేయాలి. ఈ ఫంక్షన్ ని యూజ్ చేసి మనం వాల్యూని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది అండ్ మనకి స్క్రీన్ లో అప్డేటెడ్ వాల్యూ వస్తుంది. అయితే రియాక్ట్ లో ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ నేమ్ ని ఒక కామన్ కన్వెన్షన్ లాగా సెట్ వాల్యూ ఇలా యూజ్ చేస్తారు. ఈ వాల్యూ అనేది కామనా అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు నెంబర్ అని ఉందనుకోండి, దీనిని నేను సెట్ నెంబర్ అని చేంజ్ చేస్తాను. నేమ్ అని ఉందనుకోండి, దీన్ని నేను సెట్ నేమ్ అని చేంజ్ చేస్తాను. సో ఈ విధంగా మనం యూజ్ స్టేట్ని అయితే యూజ్ చేయాలి. యూజ్ స్టేట్ని యూజ్ చేస్తేనే మనకి ఏదైనా వాల్యూ అప్డేట్ అయినప్పుడు మనకి కాంపోనెంట్లో వాల్యూ చేంజ్ అయినప్పుడు రెండర్ అయ్యి రీరెండర్ అయ్యి మనకు స్క్రీన్లో డామ్లో వాల్యూ చేంజ్ అవుతుంది, మనకు చూడడానికి కనిపిస్తుంది. ప్లేన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చేసినట్టు జస్ట్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్ తో అప్డేట్ చేస్తే వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది, బట్ మనకి స్క్రీన్ మీద కనిపించదు. ఇది గైస్ యూజ్ స్టేట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.